నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 40 రోజులకు పైబడి అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు వారి డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాటపట్టారు. అనేక దశలుగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు. ధర్నాలు, రాస్తారోకాలు, మానవాహారం, అదేవిధంగా రకరకాలుగా కార్యక్రమాలు చేసి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమైన తరుణంలో మరి ఆ ముట్టడిని పోలీసుల ద్వారా విఫలం చేసే ప్రయత్నం జరిగింది. మరి ఎక్కడికక్కడ అన్ని జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి తరలించి అక్కడే పోలీస్ స్టేషన్లో పెట్టి ముట్టడి కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకోవడంలో ప్రభుత్వం సఫలమైందని చెప్పొచ్చు. మరి ఎట్టకేలకు 40 రోజులు పైబడి చేస్తున్న ఆందోళన రాత్రి అర్ధరాత్రి ఫుల్ స్టాప్ పడింది. మరి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి అంగన్వాడీ సంఘాల రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి జూలై నెలలో ఏవైతే వీరు జీతాలు నెలకి 26,000 వేతనాలు పెంచాలని, ఫిట్మెంట్ కానీ, ప్రమాద బీమా కానీ ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా జూలై నుంచి అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్సు ఒక్కసారిగా తమ ఆందోళన విరమించి విధుల్లోకి వెళ్ళడానికి సన్నద్ధమయ్యారు. మరి ఇన్ని రోజులుగా చేసిన ఆందోళనతో ఎట్టకేలకు ప్రభుత్వం ఒక విధంగా దిగి వచ్చిందని చెప్పాలి. ఇది ఎన్నికల సమయం కాబట్టి తప్పనిసరిగా మరి అంగన్వాడీ వర్కర్సు 150,000 పైబడి మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ఉంటే ఇది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి లాభమా నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే. అలాంటి పరిస్థితుల్లో మరి ఇది ఎప్పుడో చేయవలసింది, ఆలస్యమైనప్పుడు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి డిమాండ్స్ సాధించి లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి రాష్ట్ర నాయకత్వం ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా మంచి సహృదయవాదన జరిగిన చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు నుంచి విధుల్లోకి వెళ్తున్నారు. అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాసారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.